నాగిని పగ. రోహిణి అనే యువతి తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి నాగ్పూర్‌కు కొత్తగా వస్తుంది. రోహిణి వాళ్ళ నాన్న చాలా సిన్సియర్ పోలీస్ అవ్వడంతో, రోహిణి వాళ్ళు చాలా ఊర్లకి మారాల్సి వస్తుంది. దానితో రోహిణి చదువు సరిగా సాగేది కాదు. రోహిణి వాళ్ళు ఆ ఊరికి కొత్త కావడంతో, ఆ గ్రామంలో ఓ పాత ఇల్లు చౌకగా దొరుకుతుంది. చూడ్డానికి ఆ ఇల్లు పాతగా ఉన్నా, కానీ చాలా పెద్ద ఇల్లు. ఇంటి ముందర చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఇంటికి కొంచెం దూరంలోనే 14వ శతాబ్దంలో కట్టిన శివాలయం ఉంది. కానీ ఆ ఊరి అడవికి దగ్గరలో ఉండడంతో ఆ గుడిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. రోహిణి వాళ్ళ నాన్న నారాయణ ఆ ఊరి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి బయలుదేరాడు. ఊరికి కొత్త అవ్వడం వలన రోహిణి ఊరు మొత్తం చూద్దాం అంది. తన తమ్ముడిని తీసుకొని ఊర్లో నడుస్తూ ఉంటుంది. ఊరి ప్రజలు అందరూ చాలా మంచివారు. రోహిణిని సొంత మనిషిలాగా మాట్లాడారు. అలా నడుస్తూ రోహిణి తన తమ్ముడు రవి ఇద్దరూ కలిసి శివాలయంకి వెళ్లారు. అక్కడ పూజ చేసి బయటికి వచ్చారు. సడన్ గా వారికి కొంచెం భయంకరమైన వ్యక్తి వచ్చి వారి దగ్గర ఉన్న కొబ్బరిని తీసుకొని తింటాడు. రోహిణి కొంచెం బయటపడిన తేరుకొని పక్కకి వస్తుంది. అదే సమయంలో అక్కడే ఉన్న పూజారి వచ్చి, "నువ్వేం భయపడకు అమ్మా. అతని పేరు రక్ష. ఈ ఊరికి అతడే రక్ష. అతను ఎవరికీ ఎలాంటి హాని చేయడు" అని చెప్పాడు. రోహిణి కొంచెం భయంతోనే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి రోహిణి వాళ్ళ అమ్మతో, "ఈ ఊరు చాలా బాగుంది అమ్మా. చుట్టూ పొలాలు, చాలా అందమైన చెట్లు, పాత గుడి మరియు ఈ ఊరిలో ప్రజలు చాలా మంచివారు" అని చెప్తుంది. కానీ రోహిణి వాళ్ళ అమ్మకి మాత్రం మనసులో ఏదో అలజడిలాగా అనిపిస్తుంది. అదే రోజు రాత్రి ఆ ఊరిలో అందరూ కలిసి గుడి దగ్గరికి వచ్చి, "ఈసారి వచ్చే జాతర చాలా ఘనంగా చేయాలి" అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పూజారి గారు వచ్చి, "ఈసారి వచ్చే మహాలయ అమావాస్య చాలా శ్రేష్టమైనది. మనందరం కలిసి శేషనాగుని ప్రసన్నం చేసుకుంటే మన ఊరిలో జరిగే విచిత్ర సంఘటనలు తగ్గుతాయి" అని చెప్పాడు. రోహిణి కూడా గుడి దగ్గరికి వచ్చి అందర్నీ గమనిస్తుంది. అక్కడ మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కరి చేతికి గరుడ పక్షి ఉన్న దారం కట్టుకొని ఉంటారు. రోహిణి వారిని గమనిస్తూ పక్కనే ఉన్న ఒక బామ్మతో, "అవ్వా, ఈ ఊరిలో ప్రతి ఒక్కరు మెడలో లేదా చేతికి గరుడ పక్షి బొమ్మ ఎందుకు ఉంది?" అని అడిగింది. బామ్మ, "నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు కదమ్మా, పోను పోను అర్థమవుతుందిలే" అని చెప్పింది. ఇంతలో నారాయణ ఇంటికి వస్తాడు. రోహిణి తన తండ్రిని చూసిన ఆనందంతో ఇంటికి వెళ్తుంది. ఆ రోజు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. నారాయణ తన భార్యతో, "త్వరలోనే మనం సిటీకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ మారుస్తారు. అసలు ఈ ఊరిలో ఒక కేసు కూడా నమోదు కావడం లేదు" అని స్టేషన్‌లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు లక్ష్మి. సరిపోయింది. నెలకొక ఇల్లు మార్చుకుంటూ పోవాలి ఇంకా" అని కొంచెం కోపంతో అంది. నారాయణ, "మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏదో పెద్ద పాము తిరుగుతుందంట. ఆ పాముకి చాలా విషం ఉంది. అది కరిస్తే మనిషి చనిపోతారంట. మీరందరూ కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి" అని చెప్తాడు. రోహిణి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఊరిలో అందరూ గరుడ పక్షి బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు అని ఆలోచిస్తూ కూర్చుంది. అంతా భోజనం ముగించుకొని తన రూమ్‌లోకి వెళ్లి నిద్రపోతున్నారు. రాత్రి ఒక్కసారిగా వర్షం మొదలవుతుంది. మెరుపులు మెరుస్తూ ఆ ఇంటి పాత గోడల మీద అరుపులాంటి శబ్దాలు వినిపిస్తుంటాయి. రోహిణి తన గదిలో బెడ్ మీద నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ వర్షం శబ్దం వల్ల నిద్ర రాకపోవడంతో తలుపు తెరిచి చూస్తే చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ ఆ మెట్లపైన ఓ చల్లటి శ్వాస, హిస్ స్ అనే శబ్దం వస్తుంది. అలాగే ఓ నల్లని నీడ గుడివైపు పోతూ ఉంటుంది. రోహిణికి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో రోహిణి గుడివైపు కొంచెం టెన్షన్ పడుతూ వెళ్తుంది. రోహిణి శివాలయం దగ్గరికి చుట్టూ చూస్తుంది. సడన్ గా రక్ష వచ్చి, "హే అమ్మాయి, వెళ్ళిపో. ఇక్కడ నుండి మీ ఇంటికి వెళ్ళిపో" అని గట్టిగా అరుస్తూ గుడి లోపలికి వెళ్తాడు. రోహిణి కూడా కొంచెం వెనక్కి తగ్గి ఇంటికి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఊరిలో ప్రజలు అందరూ కలిసి గుడిని క్లీన్ చేస్తూ ఉంటారు. రోహిణి కూడా వచ్చి సహాయం చేస్తూ ఉండగా పూజారి గారు వచ్చి, "రాత్రి గుడి దగ్గర నీకేం పనమ్మా? ఈ ఊరి చుట్టుపక్కల నాగపాము పగతో తిరుగుతూ ఉంది. దాన్ని కనిపిస్తే నిన్ను చంపేస్తుంది. రాత్రిపూట మాత్రం ఒకదానివే బయటికి రాకు" అని చెప్పాడు.
రోహిణికి అసలు పామేమిటి? చంపడం ఏమిటి? అసలు పగ పట్టడం ఏమిటి? అని ఆలోచిస్తూ ఉంటుంది. తన మనసులో అలా అయితే ఊరిలో కూడా ఏదో జరుగుతున్నది. దాన్ని కనిపెట్టాలి అని మనసులో అనుకుంది. రోహిణి ఊరిలో తిరుగుతూ పాత బజార్ వైపు వెళ్తుంది. అక్కడ ఓ పుస్తకాల షాప్ ఉంటుంది. రోహిణి ఆశ్చర్యపోతూ ఇంత చిన్న ఊరిలో పుస్తకాలెవరు కొంటారనుకుంటూ ఆ షాప్‌లో ఉన్న బామ్మను మళ్ళీ కలుస్తుంది. "ఏంటి బామ్మ, ఇక్కడ అన్ని నాగుపాములు మరియు గరుడ పక్షికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే ఉన్నాయి?" "అవ్వా, నిన్న రాత్రి మా ఇంట్లో ఎవరో నడిచిన శబ్దం, పాము శబ్దం వినిపించింది. ఇది విచిత్రంగా అనిపిస్తుంది" అని చెప్పింది. దాంతో బామ్మ, "అమ్మా, ఈ ఊరికి వచ్చిన మొదటి 2 రోజుల్లో ఎవరికైనా అలాంటి శబ్దాలు, స్వప్నాలు వస్తాయి. కానీ నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. నాగజాతికి, గరుడ జాతికి ఉన్న వైరం వల్ల మన ఊరు చాలా నష్టపోయింది." రోహిణి, బామ్మ, నాకేం అర్థం కావడం లేదు. జాతి వైర్యము ఉంటే పాములు, గ్రద్ద పక్షులు భయపడాలి. కానీ మీరెందుకు భయపడుతున్నారు? అని అడిగింది. "నువ్వు ఆ కథ తెలుసుకోవాలి అనుకుంటే గుడి వెనక ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళు" అని చెప్పి తన పుస్తకాలు అమ్మే పనిలో పడిపోతుంది. రోహిణి శివాలయం వెనక చెట్టు దగ్గరకు వెళ్తుంది. అక్కడే ఉన్న ఓ పురాతన గుహలోకి దారి వెళ్ళే దారికి తాళం వేసి ఉంటుంది. ఆ ప్రదేశం మొత్తం కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఆ తాళంపై గరుడ పక్షి గుర్తుతో పాటు పక్కనే ఉన్న ఒక నాగిని శిల్పం ఉంటుంది. రోహిణి తాకగానే తాళం తలుపు చప్పుడుగా తెరుచుకుంటుంది. లోపల ఓ చిన్న గుహలాంటిది అందకరమైన ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక సర్పపు బొమ్మపై రక్తపు బిందువు కనిపిస్తుంది. వెంటనే వెనకాల నుంచి ఎవరో "అక్కడికి వెళ్ళకూడదు" అని గట్టిగా అరిచే శబ్దం వినిపిస్తుంది. రక్ష వచ్చి గట్టిగా అరుస్తూ, "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈరోజు ఎవరు ప్రాణం పోతుందో" అని ఆలోచిస్తూ రోహిణి చేయి పట్టుకొని ఊర్లోకి నడుస్తాడు. హలో ఫ్రెండ్స్! ఈ గుహలో ఏముంది? గరుడ పక్షి, నాగుపాముకి ఉన్న వైర్యం ఏమిటి? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.